హలో అండి అందరికీ. ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌లోకి వేరుశనక్కాయలైతే ఉడకబెడుతున్నా. ఇవి పచ్చి వేరుశనక్కాయలండి. చాలా బావుంటాయి టేస్టు. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌లోకి జంక్ ఫుడ్ కాకుండా ఇలా హెల్తీగా స్నాక్స్ పెడితే చాలా మంచిది. నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఇవి ఉడకపెడతాననమాట. ఈ సీజన్‌లో ఎక్కువగా వేరుశనక్కాయలు మా ఊర్లో తీస్తారండి. తీసినప్పుడే కొనుక్కొని ఉడకపెట్టుకుంటాము. మళ్ళీ తర్వాత మనకి పచ్చెనక్కాయలతో కావాలంటే దొరకవు కదా! వీటిని ఎండపెట్టేసి ఆ తర్వాత పలుకులైతే ఒలిసేసి అమ్ముతూ ఉంటారండి. నాకైతే పల్లీల కన్నా ఈ పచ్చి శనక్కాయలు ఉడకపెట్టుకొని తినడం అంటేనే చాలా ఇష్టమండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇవి కొన్నప్పుడు మొత్తం మట్టితోనే ఉంటాయన్నమాట. రాత్రి మొత్తం నానపెట్టేసాను. ఇంకా మార్నింగ్ అయితే అవన్నీ నీట్‌గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఉడకపెట్టేసి అయితే ఉంచుతానన్నమాట. పచ్చి పలుకులు చూసారా ఎలా ఉన్నాయో? ఉడకబెట్టిన తర్వాత కూడా చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ ఉడకపెట్టడం కూడా చాలా సింపుల్ అనమాట. వీటిని ఒక గిన్నెలో కానీ లేదంటే ప్రెషర్ కుక్కర్లో కానీ వేసేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద ఉడకపెడదామని చెప్పేసి ఇలా స్టీల్ గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇందులో ఈ శనక్కాయలు మునిగినంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో కనుక ఉడకపెడితే ఎక్కువ వాటర్ అయితే వేయక్కర్లేదండి. కొంచెం వాటర్తోనే ఉడికిపోతుంది. ఇంకా మన టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పుని, కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటాయి. కొంతమంది పసుపు వేయకుండా కూడా ఉడికిస్తూ ఉంటారు. నేనైతే పసుపు వేసే ఉడికిస్తాను. ఇంకా ఇండక్షన్ స్టవ్ మీద ఉడికించేస్తున్నాను. ఇండక్షన్ స్టవ్ మీద ఏది పెట్టినా కూడా స్టీల్ గిన్నెలో అయితేనే కుక్ అవుతుందన్నమాట. ఇవి కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి ఉడికించేసుకుంటే ఒక 20 నిమిషాల్లోనే మనకి శనక్కాయలు అయితే ఉడికిపోతాయండి. ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో పెట్టే వాళ్ళైతే ఒక 4, 5 విజిల్స్ వేయించుకుంటే బాగా ఉడికిపోతాయి అన్నమాట. ప్రెషర్ కుక్కర్లో ఉడికించే వాళ్ళైతే ఎక్కువ వాటర్ వేయొద్దండి, పొంగిపోతాయి. శనక్కాయలు అయితే ఉడికిపోయాయి. ఉడికిపోయిన వెంటనే వడకట్టేశాను. ఇప్పుడైతే వేడి వేడిగా ఉన్న శనక్కాయలు తినేసి ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చెప్తాను. ఎప్పుడైనా సరే శనక్కాయలు ఉడకబెట్టడం అయిపోయిన వెంటనే వాటర్ నుంచి సెపరేట్ చేసేయాలి. లేకపోతే పలుకులు లోపల వరకు కూడా వాటర్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఉడకబెట్టిన శనగ పలుకులు చాలా బాగున్నాయి. సాల్ట్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. నేను ఇలా ఉడకబెట్టే వాటిలో వేటిలో అయినా సరే ఎక్కువగా గల్లుప్పునే వాడతానండి. అలా అయితేనే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.